అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కాని అనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితేంటి? అప్పుడే గుర్తొస్తుంది ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో. అందుకే ఈరోజు మనం టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్ ప్లాన్ గురించి, దానిలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే మరి మొదలు పెట్టేద్దామా? మనం హెల్త్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు అసలు దేని గురించి మాట్లాడుతున్నట్టు? అది మన కుటుంబాన్ని, మన వాళ్ల శ్రేయస్సును కాపాడుకోవడం గురించే కదా. అనుకోని మెడికల్ ఎమర్జెన్సీల నుంచి మన వాళ్లకొక భరోసా ఇవ్వడం, అంతకన్నా ముఖ్యమైనదేముంటుంది చెప్పండి? చూడండి, ఈ మాటల్లోనే ఈ ప్లాన్ వెనుకున్న ఆలోచన మొత్తం అర్థమైపోతోంది. ఇది కేవలం ఒక పాలసీ డాక్యుమెంట్ కాదు, ఒక నమ్మకం, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా చూసుకుంటామనే ఒక హామీ అనమాట. సరే, ఇప్పుడు మొదటి సెక్షన్లోకి వెళ్దాం. రోజురోజుకీ హాస్పిటల్ ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయో మనందరికీ తెలుసు. ఒక్క చిన్న అనారోగ్యం చాలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తాన్ని తలకిందులు చేయడానికి. అందుకే ఒక మంచి హెల్త్ ప్లాన్ అనేది ఆప్షన్ కాదు, అది ఒక అవసరం. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్లులు కట్టడమే కాదు, అసలు ఆరోగ్యంగా ఉండటాన్ని ప్రోత్సహించడం దగ్గర్నుంచి అన్ని రకాల సంరక్షణను ఒకే చోట అందించడం. ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిదన్నమాట. ఇప్పుడు ఏ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకైనా వెన్నెముక లాంటి కొన్ని బేసిక్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మనకు అత్యవసర సమయాల్లో అండగా నిల్చేవి. సరే, ముందుగా బేసిక్స్ చూద్దాం. హాస్పిటల్లో అడ్మిట్ అయితే అయ్యే ఖర్చులు, అంటే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అన్నమాట, అవన్నీ కవర్ అవుతాయి. అంతేకాదు, హాస్పిటల్లో చేరడానికి ముందు ఒక 60 రోజుల వరకు, ఇంకా డిశ్చార్జ్ అయ్యాక ఒక 90 రోజుల వరకు అయ్యే మెడికల్ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. వీటినే మనం ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అని అంటాం. కొన్ని ట్రీట్మెంట్స్కు రోజంతా హాస్పిటల్లో ఉండకర్లేదు కదా, వాటిని డే కేర్ ప్రొసీజర్స్ అంటారు. వాటికి కూడా కవరేజ్ ఉంటుంది. కేవలం హాస్పిటల్ ఖర్చులే కాదు, ఈ ప్లాన్ ఇంకాస్త ఎక్కువ రక్షణ ఇస్తుంది. చూడండి, అవయవదానం చేసేవారి వైద్య ఖర్చుల్ని కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఎమర్జెన్సీలో అంబులెన్స్ ఖర్చులు, ఆయుర్వేదం లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్, ఇంకా కొన్నిసార్లు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తుంది కదా, అలాంటి ఖర్చులకు కూడా కవరేజ్ లభిస్తుంది. ఇప్పటిదాకా మనం బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ప్లాన్ను ప్రీమియర్ అని ప్రత్యేకంగా ఎందుకంటున్నారో చూద్దాం. దీన్ని మిగతా ప్లాన్ల కన్నా భిన్నంగా మార్చే స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది, అదే రీస్టోర్ బెనిఫిట్. ఉదాహరణకు, ఒకరి పాలసీ కవరేజ్ అంటే సమ్ ఇన్షోర్డ్ ఒక క్లెయిమ్లో పూర్తిగా అయిపోయిందనుకోండి, అదే సంవత్సరంలో మళ్లీ అవసరం వస్తే పరిస్థితేంటి? భయపడక్కర్లేదు. ఈ బెనిఫిట్ ఆ కవరేజ్ను ఆటోమేటిక్గా రీఫిల్ చేస్తుంది, అచ్చం మన ఫోన్కు టాపప్ చేసినట్టు. ఇది చాలా ఉపయోగపడే ఫీచర్ కదా. ఈ ప్లాన్ ఇచ్చే మరో అద్భుతమైన ప్రయోజనం గ్లోబల్ కవర్. అంటే ఇండియా బయట వేరే దేశంలో ప్లాన్ చేయించుకునే మెడికల్ ట్రీట్మెంట్కు కూడా కవరేజ్ పొందొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆ జబ్బుకు సంబంధించిన డయాగ్నోసిస్ మాత్రం ముందు ఇండియాలో జరగాలి. ఈ ప్లాన్ కేవలం జబ్బు చేస్తేనే కాదు, అసలు మనం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ప్రోత్సహిస్తోంది. ఈ వెల్నెస్ ప్రోగ్రాం ద్వారా మనం హెల్దీగా ఉంటూనే, అంటే మంచి యాక్టివిటీస్ చేస్తూ రివార్డ్ పాయింట్స్ సంపాదించొచ్చు. ఆ పాయింట్స్ను మళ్లీ ఫార్మసీ బిల్స్లో, డయాగ్నోస్టిక్ టెస్ట్లలో డిస్కౌంట్ల కోసం వాడుకోవచ్చు. భలే ఉంది కదా. ఇంకా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఫ్యామిలీస్కి చాలా ఉపయోగపడతాయి. మెటర్నిటీ కవర్, పుట్టిన బిడ్డకు మొదటి సంవత్సరం వ్యాక్సినేషన్ ఖర్చులు, ఎమర్జెన్సీ టైంలో మన దగ్గరికి రావడానికి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రయాణ ఖర్చులు, ఇవన్నీ కవర్ అవుతాయి. అంతేకాదండోయ్, ఓపీబీ డెంటల్ ట్రీట్మెంట్ కూడా కవరేజ్ ఉంది. ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి దీని ప్రీమియం ఎలా లెక్కిస్తారు అనే డౌట్ రావచ్చు. ఇది కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా మనం దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ప్రీమియం ఎంత అనేది మనం ఎక్కడ నివసిస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద మెట్రో సిటీలలో హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అక్కడ ప్రీమియం కూడా ఎక్కువ. అదే చిన్న నగరాలు, టౌన్లలో ఖర్చులు తక్కువ కాబట్టి ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. దీన్నే వాళ్లు జోన్లుగా విభజించారు. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఒక 18 నుంచి 35 ఏళ్ల వ్యక్తికి 10 లక్షల రూపాయల కవరేజ్ కావాలనుకుందాం. ఆ వ్యక్తి ముంబై లాంటి జోన్ ఏ సిటీలో ఉంటే ప్రీమియం సుమారుగా 11,579 రూపాయలుంటుంది. అదే బెంగళూరు లాంటి జోన్ బి సిటీలో అయితే అది 10,092 రూపాయలు.
ఇక మిగతా ప్రాంతాల్లో అంటే జోన్ సిలో అయితే కేవలం 8,617 రూపాయలే. చూసారా, ఉండే సిటీని బట్టి ప్రీమియంలో ఎంత తేడా వస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతోంది కదా. ఒకవేళ కుటుంబం మొత్తం కోసం పాలసీ తీసుకుంటే ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లో ఎంత ఎక్కువ మంది సభ్యుల్ని చేరిస్తే ప్రీమియం మీద అంత మంచి డిస్కౌంట్ వస్తుంది. ఇది ఫ్యామిలీస్కు డబ్బు ఆదా చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన చివరి విభాగానికి వచ్చేసాం. ఏ పాలసీ తీసుకున్నా దాని రూల్స్ అండ్ కండిషన్స్ అంటే ఆ ఫైన్ ప్రింట్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు అలాంటి కొన్ని కీలకమైన విషయాలు చూద్దాం. ఒకటి గుర్తుంచుకోవాలి, పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే అన్నింటికీ కవరేజ్ స్టార్ట్ అవ్వదు. దీన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. మామూలు జబ్బులకు 30 రోజులు ఆగాలి. కొన్ని ప్రత్యేకమైన ముందు నుంచి ఉన్న జబ్బులకు 24 నెలలు ఆగాలి. ఇక మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం 48 నెలలు వెయిట్ చేయాలి. అయితే యాక్సిడెంట్స్ మాత్రం డే 1 నుంచే కవర్ అవుతాయి. పాలసీలో ఏవి కవర్ అవుతాయో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, ఏవి కవర్ అవ్వవో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు, కావాలని చేసుకున్న గాయాలు, కొన్ని పుట్టుకతో వచ్చే సమస్యలు లేదా చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ దెబ్బలు తగిలించుకుంటే అలాంటివి కవర్ అవ్వవు. పూర్తి వివరాలకు పాలసీ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదవాలి. ఒకవేళ క్లెయిమ్ చేయాల్సి వస్తే ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ప్లాన్ చేసుకున్న హాస్పిటలైజేషన్ అయితే 48 గంటల ముందు, ఎమర్జెన్సీ అయితే 24 గంటలలోపు కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళ 24/7 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేస్తే వాళ్లే మిగతా ప్రాసెస్ అంతా గైడ్ చేస్తారు. అన్నీ చూశాం కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న: ప్రస్తుతం మన దగ్గరున్న హెల్త్ ప్లాన్ మనకు, మన కుటుంబానికి నిజంగా పూర్తిస్థాయి రక్షణ ఇస్తోందా? మన అవసరాలన్నింటినీ తీరుస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సరైన ప్లాన్ అనేది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, అది మనశ్శాంతికి కూడా సంబంధించింది. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.